హలో అండి, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేము బాగానే ఉండాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదిగోండి, శ్రీరామనవమి రోజు పండగ రోజు ముగ్గేసుకుంటున్నానండి. అందులో మా అమ్మ నాన్న కూడా వచ్చారండి. పండగకి ఇక్కడ రండమ్మా అంటే వచ్చారు. ఇంకా ఆ రోజు వీడియో అండి, శ్రీరామనవమి రోజు వీడియో. నేను ఎలా చేసుకున్నాను, మా ఇంటి దగ్గర రామాలయం గుడి ఉంది, స్వామివారి కళ్యాణం ఎలా చేశారనేది ఈ వీడియోలో కొంచెంగా చూపిస్తున్నానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే వీడియోలో ఎలా ఉంటున్నాయో కూడా కామెంట్ చేయండి. ఇంకా నేనైతే ఇంకా అలా ముగ్గేసుకుంటున్నాను అనమాట. ఇది నవమి రోజు అనమాట. నవమి రోజు ఉదయాన్నేనండి. ఇంకా అలాగే నేను అలా వేసుకున్నాను ముగ్గు అనేది చూపిస్తున్నాను. ముగ్గు బాగుందా? నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి. ఇంక ఇది గుర్తొచ్చిందని చెప్పి ఇంక ఇది వేసేసాను ముగ్గు. బాగుందా? బాగుందో లేదో కామెంట్ చేయండి. చిన్ని ముగ్గులు గుర్తొస్తున్నాయి, ఇంకా అవే వేసుకుంటూ వస్తున్నానండి. అదిగోండి కొంచెంగా మా ఇల్లు. ఇంకా ముగ్గేసుకున్నానండి. నేనైతే అలా వేసుకున్నాను అనమాట. కొంచెంగా మా ఇల్లు చూపిస్తున్నాను. అదిగోండి మా పూల మొక్క. మా చిన్న సందనే కానివ్వండి, అమ్మో ఎంత బాగా తిరుగుతాయో బళ్ళు, భయంకరంగా తిరుగుతాయి. ఇప్పుడు స్పీడ్ బ్రేకర్లు వేసిన తర్వాత కొద్దిగా తగ్గినాయండి. అంత దూకుడుగా పోవట్లేదు, నిదానంగా వెళ్తున్నారు. లేకుంటే ఇక స్పీడ్గా వెళ్ళిపోతారు. ఇంకా అందుకని స్పీడ్ బ్రేకర్లు వేసారనమాట. ఇంకా ఇప్పుడు కొంచెంగా నిదానంగా పోతున్నారు. ఇదిగోండి పాలు వచ్చినాయి. ఇంకా పాలు కూడా కాసి టీ పెట్టాను, పాలు కాసాను. ఇంకా పప్పుల చట్నీ వేయాలండి. టిఫిన్కి వేసానండి. అట్లుకి పోసాను. దోశలు అట్లు, మేము అట్లు అంటామండి. దోశలకు పోసాను. ఇంకా పప్పుల చట్నీ వేయాలండి. దానికి రెడీ చేస్తున్నాను. నేను ఇంట్లో ఇన్స్టెంట్గా టమాటా పచ్చడి పెట్టానండి. అది కూడా వీడియో పెడతానండి. వీడియో ఆల్రెడీ తీసే ఉంది, కుదరట్లేదు పెట్టడానికి. అది ఎలా చేసుకోవాలనేది ఆ వీడియోలో తీశాను, అది పెడతానండి. అది కూడా చూడండి వీడియోని, సరేనా? ఇంకా అలాగే ఇంకా పప్పుల చట్నీ వేస్తున్నాను అనమాట. పచ్చికొబ్బరి ఉంటే పచ్చికొబ్బరి వేసానండి. 4 పలుకులు పచ్చికొబ్బరి వేసుకుంటే బాగుంటుంది కదా పప్పుల చట్నీ. అందుకని పచ్చికొబ్బరితో పప్పుల చట్నీ అనమాట. అదిగోండి పచ్చిమిరపకాయలు, కొబ్బరి, అలాగే కొంచెం చిన్నులపై వేసుకుంటే గ్యాస్ ఫామ్ కాకుండా ఉంటుందండి. చిన్నులపై కూడా వేస్తాను నేను. ఒక రెమ్మ చింతపండును, ఒక 4 రెబ్బలు చిన్నులపై వేసుకుంటే బాగుంటాయి అన్నమాట. చట్నీ తిన్నా కూడా గ్యాస్ ఫామ్ కాకుండా ఉంటుంది, ఎందుకంటే శనగపప్పు వేస్తాం కదా మనం. అందుకని చిన్నులపై వేసుకోవాలన్నమాట. చాలా అంటే చాలా హెల్త్కి చాలా మంచిదండి చిన్నులపాయి. అంటే మనం ప్రతి దాంట్లో వాడుకోవాలండి చిన్నులపాయి. చిన్నులపాయికి పక్షవాతం రానియకుండా ఆపే అంత గుణం ఉందంటండి చిన్నులపాయికి. అందుకని నేను ఎక్కువ చిన్నులపాయి, జీలకర్ర ఎక్కువ వాడతానండి నేను వంటల్లో. ఇంకా మిక్సీ పట్టేశాను. తాలింపు పెట్టేసుకోవాలి. తాలింపు పెట్టేది ఏం తీయలేదులేండి, ఆ క్లిప్పింగ్ మిస్ అయింది. ఇంకా అలాగే టీగా అయిపోయినాయి కదండి. ఇంకా టీ పోస్తున్నాను. టీ పోసిన తర్వాతే తాలింపు పెట్టాను అనమాట. ఇంకా అందరికీ టీ పోస్తున్నాను. ఇంకా మా అమ్మ మా నాన్న వచ్చారని చెప్పా కదండి. ఈ వీడియోలో మా అమ్మ మా నాన్నని చూపిస్తున్నాను, చూడండి. ఇంకా అందరికీ ఇస్తున్నాను అనమాట. అదిగోండి మా నాన్నకి కప్పు సాసరి అంటే చాలా ఇష్టం అండి. కప్పు సాసరిలో మా నాన్నంట చెప్తున్నారు, మా నాన్న కప్పు సాసరిలో సినిమా హాల్కి వెళ్ళినప్పుడు ఇచ్చేవారంట. మా నాన్న సినిమాలకి వెళ్ళే టైంలో, అంటే దాదాపుగా ఎప్పుడు 1900
73 ఆ టైంలో అనమాట. అప్పట్లో సినిమా హాల్లో కప్పు సాసర్లో ఇచ్చేవారంట, అట్లా పోసుకొని తాగేవాళ్ళంట. అదే చెప్తున్నాడు మా నాన్న. అదిగోండి మా అమ్మ మా నాన్న వాళ్ళిద్దరూ. ఇంకా మా అమ్మకి షుగర్ వచ్చింది, లైట్గా అటాక్ అయిందంట. ఇంకా దాని గురించి మాట్లాడుకుంటా కూర్చున్నామండి. షుగర్ అంటేనే డేంజర్ కదండి, చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. ఇక అందుకని ఇంకా దాని గురించి మాట్లాడుకుంటున్నాము. అదే షుగర్లెస్ ఉంటుంది కదండి, అదే దాన్ని ఏమంటారు, షుగర్లెస్ పొడి ఉంటుంది కదా, ఆయుర్వేదం ఉంది, అది వాడుకోమ్మా, అది వాడుకుంటే బాగుంటుంది అని చెప్తున్నాను. అయితే అటాక్ అయింది కానీ అంత తీవ్రంగా ఏం లేదమ్మా, బాగానే ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు అని అంటుంది మా అమ్మ. ఇంకా మా నాన్న అదే చెప్తున్నాడు. మా నాన్న గురించి చెప్పాలంటే చాలా చరిత్ర ఉందండి, సింపుల్గా చెప్తాను. అయితే మా స్వగ్రామం వచ్చి సత్తెనపల్లి కదండి, నా సబ్స్క్రైబర్లు అందరికీ తెలుసండి, ఆల్రెడీ వీడియోలో చెప్పాను. మా స్వగ్రామం వచ్చేసి సత్తెనపల్లి అండి. సత్తెనపల్లిలో పనిదం సొసైటీ అని తెలిసే ఉంటుందండి, అంటే ఆ పరగనాలో ఉండే వాళ్ళకి. ఇంకా దాంట్లో గుమ్మస్తాగా చాలా సంవత్సరాలు చేశాడు పని, గుమ్మస్తాగా చేసేవాడు. ఇంకా చాలా సంవత్సరాలు చేశాడండి, దాదాపు నాకు 7వ సంవత్సరం అప్పటి నుంచి దాంట్లోకి వెళ్ళటం స్టార్ట్ చేశాడు మా నాన్న. ఇంకా ఆ తర్వాత నా పెళ్ళికి రిటైర్డ్ అయ్యాడు. రిటైర్డ్ అయితే డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బులు పెట్టి నాకు మ్యారేజ్ చేశాడు. ఇంకా ఆ టైంలో అది రిటైర్డ్ అయితేనే మా నాన్న నా పెళ్లి చేయాలి అనే పరిస్థితి అండి. ఇంకా అందుకని రాజీనామా చేశాడు. రాజీనామా చేస్తే ఇంకా డబ్బులు వచ్చినాయి, ఆ డబ్బులు పెట్టి నా మ్యారేజ్ చేశాడనమాట. కానీ ఎప్పుడు చాలా కష్టాలు పడ్డామండి మేము. అంత చెప్తుంటే ఒక్కో వీడియోలో చెప్తా కదా నేను, ఎవరికి సక్సెస్ అనేది అంత తేలిగ్గా ఎవ్వరికీ రాదండి. కష్టపడాలి, కష్టాలు పడితేనే సుఖం ఉంటుంది అంటారు కదా మన పెద్దోళ్ళు. అంత కష్టాలు పడ్డాము. నేను కూడా మగ్గం నేసానండి, అంటే హ్యాండ్లూమ్ మగ్గం ఉంటుంది కదా, ఆ మగ్గం నేసాను. ఆ మగ్గం మీద మనం పెళ్ళి కొడుకుకి బట్టలు జరుపుతాం కదా, తలంబ్రాల బట్టలు, పంచెను తువాల అంటాము, అంటే తలపాగా, అవి జరుపుతాం కదా పట్టువి, అవి నేసాను నేను, కాటన్లో నేసాను అనమాట. నాకు అప్పుడు 16 ఏళ్ళు ఉంటాయండి. 16వ సంవత్సరం అప్పుడు హ్యాండ్లూమ్ మగ్గం నేసాను. ఇంకా ఆ తర్వాత నాకు 18వ ఏట మా నాన్న పెళ్లి చేశాడు. పెళ్లి చేసిన తర్వాత ఇక పవర్లూమ్, మా వారు అంతా పవర్లూమ్ అండి, పవర్లూమ్లోకి ఎంటర్ అయ్యామన్నమాట నా పెళ్ళి అయిన తర్వాత. ఇంకా పవర్లూమ్ దాదాపు 27 సంవత్సరాలు నేసానండి నేను. నా పెళ్ళి అయిన తర్వాత మొత్తం నా పెళ్ళి ఇప్పటికి 33 సంవత్సరాలు వస్తుందండి. ఈ 33 సంవత్సరాల్లో 27 సంవత్సరాలు పవర్లూమ్ మగ్గం నేసాను, పెళ్ళిగాతలకి హ్యాండ్లూమ్ మగ్గం నేసాను. ఎప్పుడైనా మన కులవృత్తి అనేది ఎప్పుడు మర్చిపోకూడదండి, నేను అది గట్టిగా నమ్ముతాను. మనం బయట పనులు ఎన్ని చూసుకున్నా, ఒకవేళ ఆ పనులు ఉన్నా లేకపోయినా మనకి మన కులవృత్తి అనేది ఎప్పటికైనా మనకి అన్నం పెట్టిద్ది అనేది నేను గట్టిగా నమ్ముతాను. మన విద్య అనేది నేర్చుకొని ఉండాలండి, ఎప్పుడు ఏది అవసరమైద్దో కూడా మనకు తెలియదు కదా, అందుకని ఆ విద్య అనేది నేర్చుకొని ఉండాలి, మన కుల విద్య. ఏ కులమైనా సరే, ఏ కులాన్ని తక్కువగా చూడకూడదండి, మనం ఎప్పుడూ కూడా ఏ కులంని తక్కువగా అస్సలు చూడకూడదు, సరేనా. అలాగే మా నాన్న చెప్తా ఉండేవాళ్ళు, మన కుల విద్య మన చేతిలో ఉందనుకోండి, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ మనం సశక్తిగా బ్రతకగలుగుతాము, అందుకని మనం నేర్చుకొని ఉండాలని మా నాన్న నేర్పించారు. ఇంకా చాలా నేసానండి నేను కూడా. ఇంకా అందరికీ టిఫిన్ పోసిస్తున్నాను, పండుగ రోజు అనమాట అండి ఇది వీడియో, పండుగ రోజు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చూసి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. లైక్స్ పెట్టండి అబ్బా, లైక్స్ పెడితేనే కదా వేరే వాళ్ళకి రీచ్ అయ్యేది.
ఏదైనా మీ చేతుల్లోనే ఉందండి. నా శాయశక్తిలా నేను ప్రయత్నం చేస్తున్నాను. మీరు ఎంత సపోర్ట్ చేస్తే నాకు అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అందుకని సపోర్ట్ చేయండి అని అడుగుతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ ఆప్షన్ ఉంటుందండి. ఆల్ ఆప్షన్ నొక్కితేనే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. నా ఛానల్ వచ్చేసి విజయలక్ష్మి మల్లూరి యూట్యూబ్ ఛానల్ అండి. యూట్యూబ్లో కొడితే వచ్చింది నా ఛానల్. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అందుకని ఇంకా మరీ చెప్తున్నాను. ఇంకా అదిగోండి మా అమ్మ చేతిలో ఉంది కదా, చూపిస్తాను నేను దగ్గర కట్టబెట్టి. అయితే ఇంకా మా నాన్న చెప్పా కదా, మా నాన్న రిటైర్ అయిన డబ్బులతో నాకు మ్యారేజ్ చేశాడు. మ్యారేజ్ చేసిన తర్వాత ఇంకా మా అమ్మ మా నాన్న హ్యాండ్లూమ్ మగ్గం చాలా సంవత్సరాలు నేసారండి. మంగళగిరి కాటన్ అంటాం కదా, మంగళగిరి కాటన్ చాలా సంవత్సరాలు నేసారు. ఇంక ఈ మధ్యకాలంలో మా నాన్నకు వచ్చేసి 73 సంవత్సరాలండి. అదిగోండి మేము నేసే అడ్డం పోగు ఇదనమాట, పట్టు, ప్యూర్ పట్టు అనమాట. అదిగోండి దగ్గర కంటబెట్టి చూపిస్తాను ఎట్లా ఉంటుందో. ప్యూర్ పట్టు మనం 20,000, 30,000, ₹1,00,000 అట్లా పెట్టి కొంటున్నాం కదండి చీరలు, అవి అనమాట. దీంతో నేస్తామన్నమాట, మేము తయారు చేస్తాము, శారీని తయారు చేస్తాము. అది లేకుంటే శారీ తయారనేదే ఉండదండి. ఇంకా అది ఉంటేనే శారీ తయారైద్ది అనమాట. ఇంకా అందరం తలస్నానాలు టిఫిన్లు అన్నీ అయిపోయిన తర్వాత తలస్నానాలు చేసామండి. మా ఇంటి దగ్గర రామాలయం గుడి ఉందని చెప్పా కదండి. ఇంకోండి రాముల వారి కళ్యాణం జరుగుతుంది స్వామివారికి. దాదాపు 5-6 గంటలు కూర్చున్నారండి. తలంబ్రాలు పోయటానికి 5-6 గంటల దాకా కూర్చున్నారు. ఇంకా కొంచెంగా చూపిస్తాను. చాలా బాగా చేస్తారండి రామాలయం గుడిలో మాకు సమారాధన. అంటే రేపు సమారాధన అండి. నిన్న కళ్యాణం అయిపోయింది కదా, ఈరోజు ఆగి 3వ రోజు సమారాధన చేస్తారు. అంటే రేపు అనమాట సమారాధన. ఇంకా అదిగోండి మండపం కట్టి స్వామివారిని అలంకరించి పందిరి కట్టి అంతా చక్కగా చేస్తారండి. అదిగోండి గుడి ప్రాంగణం, అదంతా గుడి ప్రాంగణం అనమాట. అదేమో మకర తోరణం లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ అనమాట అటు పక్క. అదిగోండి అదేమో లోపలికి వెళ్ళే ఎంట్రన్స్. ఇంకా చాలా జనం వచ్చారండి ఈ సంవత్సరం, చాలా మంది వచ్చారు ఈ సంవత్సరం. ఇంకా టెంట్లు కుర్చీలు వేసి బాగా చేస్తారండి స్వామివారి కళ్యాణం, చాలా బాగా జరుగుద్ది. ఇంకా అది దర్శనం చేసుకున్నాము. అదిగోండి రామయ్య తండ్రి గుళ్ళో స్వామివారు అనమాట. అదిగోండి అలా కట్టారు. అంటే పెద్ద గుడేం కాదండి, చిన్న గుడేను. ఇంకా అలా కట్టారు స్వామివారు అనమాట. ఈ ప్రాంగణం మొత్తం ఇలా ఉంటుంది అనమాట లోపల పక్క. ఇదిగోండి రామయ్య తండ్రి ఉన్నాడంటే ఆంజనేయ స్వామి కూడా కంపల్సరీగా ఉంటాడు కదండి. ఇంకోండి ఎదురుగానే ఉంటాడండి ఆంజనేయ స్వామి. అదిగోండి గుడి. ఇదేమో చిన్న గుడి అనమాట. ఇంకటి వచ్చేసి దోయిస్తంభము, ఎలపల పక్క దోయిస్తంభం ఉంటుంది కదా, దోయిస్తంభం అనమాట. గుడి ప్రాంగణం మొత్తం ఇలా ఉంటుంది. ఆ షెడ్ ఏమో సాయిబాబా ఉంటాడు. అదిగోండి ఇంకా ప్రసాదాలు తయారు చేశారు, పంచుతున్నారనమాట. స్వామివారి ప్రసాదం అనమాట. ఈ వీడియోని ఈరోజే అప్లోడ్ చేస్తున్నానండి, 8 గంటలకు అప్లోడ్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. లైక్స్ పెట్టండి అబ్బా, లైక్స్ పెడితే వేరే వాళ్ళకి రీచ్ అయ్యిద్దంట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్.